ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. ఆశ్రిత జన రక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగరచెల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ భక్తుని పేరు వెంకటేశ్వరులు. ఉప్పుగుండూరు గ్రామం వీరిది. దేవరకొండ వెంకటేశ్వరులు, ఉప్పుగుండూరు గ్రామం వీరిది. వీరి స్వామివారికి భక్తులు. వీరి తండ్రి కాలం నుంచి వీరు స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. వీరు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: స్వామికి బియ్యం తెచ్చాను, రేపు పొద్దుట పొంగలి పెట్టుకొని నేను మా కుటుంబం అంతా స్వామిని దర్శించుకుంటాం, రాత్రికి ఇక్కడే ఉంటాము, రేపు మా మనవడికి ఇక్కడ పేరు పెట్టించాలి అని చెప్పారు అతను. ఆ రోజు శనివారం సాయంత్రం పల్లకీ సేవ హడావిడిలో సిబ్బంది అంతా ఉన్నారు. బియ్యం తెచ్చి ఇచ్చిన వెంకటేశ్వర్లకి వారు కూడా రసీదు ఇచ్చిన తర్వాత వెంకటేశ్వర్లు వారి భార్య బిడ్డలు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మండపంలోనే కూర్చుని ఉన్నారు. స్వామివారి పల్లకీ సేవ మొదలైంది. స్వామివారి పల్లకీ సేవ ప్రదక్షిణాలు బయలుదేరే ముందే వారి కుమారుడికి, వెంకటేశ్వర్లు గారు వారి కుమారుడికి చెప్పి అతని చేత కూడా పల్లకి మోయించారు. ఆ కుమారుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పల్లకి మోసాడు. కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఈ వెంకటేశ్వర్లు గారు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి అడిగారు: రేపు ఉదయం మా మనవడికి పేరు పెట్టాలి అని చెప్పాను కదా, ఎన్ని గంటలకు మమ్మల్ని రమ్మంటారో అని అడిగారు. అంటే అప్పుడు ఉదయం 10 గంటలకు రమ్మని నాగేంద్ర ప్రసాద్ గారు వారితో చెప్పారు. వారు సరే అని వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఆదివారం కదా, ప్రభాత సేవ, ఈ కార్యక్రమాలు, ప్రభాత పూజ, హారతి, స్వామివారికి హారతి, భజన కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా. దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. ఆ హడావుడిలో ఈ నాగేంద్ర ప్రసాద్ గారికి సిబ్బందికి చెప్పడం మర్చిపోయారు. మరుసటి రోజు నామకరణ మహోత్సవం ఒకటి ఉంది అని చెప్పడం మర్చిపోయారు. ఇంకా ఇది అప్పుడు ఒక 3 భక్తులు వచ్చారు. స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయించుకోవాలని వారి పూజా సామాగ్రి అన్నీ తీసుకొని వచ్చారనమాట. అర్చక స్వాములు ఇలా చెప్పారు వాళ్ళకి: అభిషేకాలు చేయడం కొద్దిగా ఆలస్యం అవుతుంది, 10 గంటలకు అభిషేకం చేస్తామని వాళ్ళకి చెప్పారు. దాంతో వారిని ఆ పక్కన కూర్చున్నారు. అప్పుడు సరిగ్గా వీరికి నాగేంద్ర ప్రసాద్ గారికి గుర్తుకొచ్చింది. ఎందుకంటే 10 గంటలకి నామకరణం చేయిస్తామని వెంకటేశ్వర్లు గారికి చెప్పారు కదా. అభిషేకం, నామకరణ 2 ఒకేసారి జరపలేం అని పూజారిని, అప్పుడు సిబ్బందిని పిలిచి, ఆ అర్చక స్వామిని పిలిచి నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అప్పుడు ఈయన ఆ అర్చక స్వామి ఇలా అన్నారనమాట: ముందు అభిషేకం పూర్తి చేస్తాము, తర్వాత వెంకటేశ్వర్లకి నచ్చజెప్పి నామకరణం తర్వాత చేద్దాము, వెంకటేశ్వర్లు వాళ్ళు కూర్చొని ఉంటారు, మీరేం కంగారు పడకండి అని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. కానీ 9:30కే వెంకటేశ్వర్లు వారి కుటుంబంతో సహా లోపలికి వచ్చి కూర్చున్నారు. అతనికి దగ్గరికి పిలిచి ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు వారికి చెప్పారు: అభిషేకాలు ఉన్నాయి, అవి పూర్తిగా అయిన తర్వాత మీ మనవడికి నామకరణం చేయిస్తాము, కొద్దిగా ఆలస్యం అవుతుందని వెంకటేశ్వర్లు గారితో చెప్పారు. అప్పుడు ఈయన వెంకటేశ్వర్లు గారు ఇలా అన్నారు: అయ్యా, నా కుమారుడి నామకరణం ఇక్కడే చేశాను, నా మనవడి నామకరణం ఇక్కడే అనుకుంటున్నాను. నా విషయంలో స్వామివారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయరు, అంతా అనుకున్న సమయానికే పూర్తి అవుతుంది అని అన్నారు. అంత నమ్మకంగా చెబుతున్నారు, ఏమిటి కారణం అని నాగేంద్ర ప్రసాద్ గారు అతన్ని అడిగారు. అప్పుడు వారి చిన్నతనంలో జరిగిన సంఘటన చెప్పారు. వారికి చిన్నతనంలో వారి తండ్రితో కలిపి మాలకొండ వచ్చారు. అప్పుడు స్వామివారు అమ్మవారి మఠంలో ఉండేవారు. వీరి తండ్రితో ఉన్న వీరిని చూసి, వీడు నీ కుమారుడా అని స్వామివారు అడిగారు, మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామివారు. అప్పుడు వారి తండ్రి అవునంటే, అప్పుడు స్వామివారు ఇలా చెప్పారనమాట: వీడికి అన్నీ సక్రమంగా జరుగుతాయిలే, నువ్వు వీడి వల్ల ఇబ్బంది పడవు అని వీరి తండ్రికి చెప్పారు. అదిగో ఆనాటి నుంచి నాకు ఏ కష్టం రాలేదు, నేను కూడా స్వామినే నమ్ముకున్నాను, నా పెళ్ళి ఇక్కడే జరిగింది, నా కుమారుడి నామకరణం ఇక్కడే చేశాను, వాడి పెళ్ళి కూడా ఇక్కడే జరిపించాను, ఇప్పుడు మనుమడి కోసం వచ్చాను, ఆలస్యం అని మీరు చెబుతున్నారు, స్వామి ఏ ఏర్పాటు చేస్తారో చూద్దామని నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు.
ఈ వెంకటేశ్వర్లు ఇలా మాట్లాడుతూ ఉంటుండగానే అర్చక స్వామి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చింది. వీళ్ళ సంభాషణ వెంకటేశ్వర్లు గారికి నాగేంద్ర ప్రసాద్ గారికి ఈ సంభాషణ అవుతుంది. ఇది ఇంకా ముగించే లోపునే అర్చక స్వామి వచ్చి వీరి వద్దకు వచ్చి చెప్పారు, ఎవరిదో నామకరణం ఉందన్నారుగా, వాళ్ళది పిలవండి, కార్యక్రమం పూర్తి చేద్దాం అని అన్నారనమాట. అప్పుడు అడిగారు, అంటే అభిషేకాలు ఉన్నాయని అనుకున్నాం కదా, మరి వాళ్ళ సంగతి ఏమిటని నాగేంద్ర ప్రసాద్ గారు వారిని అడిగారు. అడిగితే ఏమో సార్, ఇప్పటిదాకా అభిషేకం ఎప్పుడని అడిగారు, తీరా నేను వెళ్ళేసరికి రమ్మని పిలిచేటప్పటికి వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళారట, తర్వాత చేయించుకుంటామని వాళ్ళు చెప్పారు, ఈ లోపల అందుకే నామకరణం చేద్దామని వచ్చాను అన్నారు. వీడికి అన్నీ సక్రమంగా జరుగుతాయిలేని శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి వెంకటేశ్వర్ల విషయంలో హామీ ఇచ్చారు కదా, ఆ హామీ ఈ విధంగా నిరూపణ అయ్యింది. ఇంకొక లీల, వాళ్ళ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఊర్లో ఉండే పోస్ట్ మ్యాన్ ఒకసారి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి తీసుకొచ్చి కొన్ని పెయింటింగ్ పెన్సిల్తో వేసిన చిత్రాలు చూపించారు. చిత్రాలన్నీ వేసిన ఒక పుస్తకం ఇతని నాగేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారనమాట. ఈ బొమ్మలన్నీ వేసింది మా అమ్మాయి, శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, కృష్ణలీలలు, ఇలా అన్ని దేవీ దేవత చిత్రాలన్నీ ఉన్నాయి. రంగవల్లులు వేసే స్థేల చిత్రాలు ఒకటేమిటి, అన్ని దేవుళ్ళ చిత్రాలు ఉన్నాయి. మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి అందులో. ఏదో ఆషామాషిగా బొమ్మలు వేసినట్టు లేదు, చాలా శ్రద్ధగా వేసినట్టుగా ఉంది. అప్పుడు సంతోషంతో ఈ నాగేంద్ర ప్రసాద్ గారు వారి శ్రీమతి చెప్పారు, అమ్మ చాలా బాగున్నాయి అని చెప్పిన ఆ అమ్మాయి సంతోషపడింది. అప్పుడు ఆ అమ్మాయి ఇలా చెప్పింది, నేను స్వామివారి ప్రేరణతోటి ఈ చిత్రాలన్నీ వేశాను అన్నది. దాంతో ఒకసారిగా నాగేంద్ర ప్రసాద్ గారికి ఏమీ అర్థం కాలేదు. ప్రేరణ ఏ విధంగా పొందావు అని మాత్రం అడిగారు. అంటే అప్పుడు నేను స్వామివారి గురించే నిరంతరం ఆలోచించేదాన్ని, అందుకని ముందుగా నా బొమ్మలు స్వామివారి చిత్రంతోటే మొదలుపెట్టాను అన్నది. అప్పుడు అనిపించింది అనమాట, ఎంత ఆరాధన ఈమెకు అని అనిపించింది. ఆ అమ్మాయి పేరు షేక్ రంజాన్బీ, ఈ పోస్ట్ మ్యాన్ పేరు షేక్ మౌలాలి. వీరు ముస్లిమ్స్. వీరొక ముస్లిం అమ్మాయి అనమాట. ముగ్గురు ముస్లింలు అన్నాం కదా, వీరొక ముస్లిం. తర్వాత ఇంకొక సంఘటన, ఇంకొక జంట భార్యాభర్తలు ఇద్దరు దత్తదీక్ష తీసుకున్నారు. వాళ్ళు దత్తదీక్ష తీసుకొని స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కూల్చుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళు దత్తదీక్ష తీసుకుంటారు. సమాధివంతుని దీక్షామాలను మెడలో ధరించుకుంటారు. అత్యంత నిష్ఠతో స్వామివారి దీక్ష పూర్తి చేస్తారు. వారు అగ్నిగుండంలో నడుస్తారు కూడా. ఆ యువతి పేరు కరిష్మా. ఆవిడ కూడా ముస్లిమే. ఆవిడ రెండో ముస్లిం. తర్వాత ఇంకొక ఆమె ఉంది. ఆమె మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి సమాధి పైన పరుచుకోవడానికి వస్త్రాన్ని ఇస్తాను అని ఒకసారి ఆమె ఫోన్ చేసింది. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు, మీరు భక్తితో సమర్పించే వస్త్రం ఏదైనా పర్వాలేదు, తీసుకుంటామని అన్నారు. అప్పుడు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ వస్త్రం ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎప్పుడు వచ్చినప్పుడల్లా అర్చన చేయించుకుంటూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో అన్నదానానికి ఇచ్చి వెళ్తుంది. తన పేరున ఒక స్వీట్ చేయించమని ఖర్చునిస్తుంది. ఈ విధంగా ఆమె ఎప్పుడు స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటుంది. ఈమె మూడవ ముస్లిము, అష్రఫ్ జాన్ ఈమె పేరు. ఈవిడ మూడవ ముస్లిం. ఈ విధంగా ముగ్గురు మహిళలు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం నారాయణ, ఆది నారాయణ.